కథ భూతో ఇచ్చిన కర్ర. పింకీ వాళ్ళమ్మా నాన్న రామ్నగర్లో నివసించేవారు. పింకీ స్కూలుకి హాలిడేస్ ఇచ్చేశారు. అందుకని తనెప్పుడు ఇంట్లోనే ఉంది. అమ్మా, చాలా మంచి వాసన వస్తుందమ్మా. ఈరోజు మీరేం చేశారు? నీకోసం లడ్డూ చేశానమ్మా, త్వరగా వచ్చి తిను. లడ్డూవా? అరెరే! అవును, చాలా రుచిగా ఉంటాయి. నీకు బాగా ఇష్టం కదూ? అరే అమ్మా, ఈరోజు నాకు చాలా బాగుంటుంది. ఏ ఏ ఏ! పింకీ సంతోషానికి ఇక దూకడం మొదలెట్టింది. అమ్మ ఏమన్నారంటే, ఇలా గంతులేస్తూ ఉంటావా, లడ్డూలు తింటావా? అమ్మా, నా ఫ్రెండ్ రిత్తు కోసం కూడా ఈ లడ్డూలు తీసుకెళ్ళినా మేమిద్దరం కలిసి తింటాం. సరే, తీసుకువెళ్ళు. పింకీ లడ్డూల్ని తీసుకుని రిత్తు ఇంటికి వెళ్తోంది. దారిలో ఆ లడ్డూల గురించి అరుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తోంది. పక్కనే చెట్టు మీద కూర్చొనున్న రెండు భూతాలు తను చెప్పింది వింటూ ఉన్నారు. అర్రెరెరెరే! ఈరోజు అమ్మ సూపర్ గా లడ్డు చేసిచ్చింది. ఆహా, వాసనే సూపర్ గా ఉంది. చాలా టేస్ట్ గా ఉండబోతుంది. తన మాటల్ని విని రెండు భూతాలు మాట్లాడుకున్నాయి. లడ్డూనా? ఆహా, నేను లడ్డూ తిని చాలా కాలం అవుతోంది, కానీ ఈ రోజు మాత్రం లడ్డూలు తినడం ఖాయం అనుకుంటాను. కానీ మనకి లడ్డూ ఎలా దొరుకుతుంది? మనం వెళ్ళి తనని అడుగుదాం, ఇస్తుందేమో చూద్దాం. మంచి ఆలోచన. చూడ్డానికి అమాయకురాల్లా కనబడుతోంది. అలా అనుకుని ఇద్దరు పింకీ దగ్గరికి వచ్చి, ఇలా చూడు కన్నా. వాళ్ళని చూసిన వెంటనే పింకీ భయపడిపోయి ఏమందంటే, మీరు ఎవరండి? మేము భూతాలం. భూతమా? మాయాజాల గిన్నె? అవును, నువ్వు ఆ పాత్రలో ఏం అడిగినా సరే నీకు తినడానికి దొరుకుతుంది. నువ్వు దాన్ని హాయిగా తినొచ్చు. సరే, లడ్డు తీసుకోండి. ఆ భూతాలకి పింకీ లడ్డూలన్నిటినీ ఇచ్చేసింది. వాళ్ళిద్దరూ లడ్డూల్ని తినేశారు. ఈ లడ్డూలు చాలా రుచిగా ఉన్నాయి. మా అమ్మే ఇది నాకు చేసిచ్చింది. వాళ్ళు లడ్డూల్ని తినేసి పింకీకి ఒక గిన్నెచ్చారు. ఇదిగో నాన్న, మాయాజాలం చేసే గిన్నె. దీని దగ్గర నేనేమన్నా అడిగి చూడనా? తప్పకుండా, నీకు ఏదైతే కావాలో అది కోరుకో. పింకీ దాన్ని చేతిలో తీసుకుని ఏమని అడిగిందంటే, ఇలా చూడు, నాకిప్పుడు పాయసం కావాలి. తను చెప్పిన వెంటనే అందులో పూర్తిగా పాయసం వచ్చేసింది. పింకీ చాలా సంతోషించింది. అర్రెరే, ఇది నిజంగానే చాలా బాగుంది. దీన్ని తీసుకెళ్లి మా అమ్మగారికి చూపించనా? ఈ రోజు నుంచి అది నీకే సొంతం. పింకీ ఆ పాయసాన్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయింది. అప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ పిల్ల ఎంత మైక్రాల్గా ఉందో. అవును, లడ్డు మొత్తం మనకే ఇచ్చేసింది. పింకీ ఎందుకని ఇంత సంతోషంగా వెళ్తోందంటే, తన ఫ్రెండ్ కోసం పాయసం తీసుకుని వెళ్తోంది. రిత్తుకు ముందు పాయసం ఇవ్వబోతున్నాను, తర్వాత ఇందులో లడ్డు కూడా అడుగుతాను, తర్వాత ఇద్దరు కలిసి లడ్డు కూడా తింటాం. కాసేపటి తర్వాత పింకీ రిత్తు ఇంటికి చేరుకుంది. రిత్తు ఏమంటోందంటే, అరే పింకీ, ఏం తీసుకొచ్చావు? పాయసం తీసుకొచ్చాను, పద ఇద్దరు కూర్చుని తిందాం. అద్భుతం! ఆంటీ ఈరోజు పాయసం చేశారా? లేదు, అమ్మ లడ్డూవే చేసింది. పాయసం ఇచ్చింది ఈ గిన్నె. ఏమంటున్నావు? పాత్రే పాయసం తయారు చేస్తుందా? రా, ముందు కూర్చుని తిందాం, తర్వాత చెప్తానులే. ఇద్దరూ పాయసం తినేశారు. ఆ తర్వాత రిత్తు ఏమందంటే, పాయసం అయిపోయింది. ఈ పాత్రలో ఉన్న పాయసం ఖాళీ అయింది కదా, మళ్ళీ తెప్పించు. హాహా, ఇదిగో చూడు, ఇప్పుడు నేను లడ్డు అడగబోతున్నాను. దాన్ని చేతిలోకి తీసుకుని పింకీ ఏమందంటే, ఇలా చూడు గిన్ని, నాకు త్వరగా లడ్డూలియ్యి. పింకీ చెప్పిన వెంటనే దాంట్లోకి లడ్డూలొచ్చేశాయి. రిత్తు చూస్తూ చూస్తూ మనసులో ఏం ఆలోచిస్తోందంటే, నిజంగానే ఈ పాత్ర చాలా అద్భుతంగా ఉంది. నాకు ఇలాంటి దొరికితే చాలా బాగుంటుంది. ఇద్దరూ లడ్డూలు తిన్నారు. తిన్న తర్వాత పింకీ తోటి రిత్తు ఏమంటోందంటే, పింకీ రా, మనిద్దరం విశ్రాంతి తీసుకుందాం. చాలా ఎండగా ఉంది, సాయంకాలం ఇంటికి వెళ్దాం. లేదు, అమ్మ నన్ను తిడుతుంది. అరే ఏమీ కాదు, ఎండలో వెళ్తే ఆరోగ్యం పాడవుతుంది. పింకీ అక్కడ ప్రశాంతంగా నిద్రపోయింది. తను నిద్రపోయిన వెంటనే రిత్తు లేచొచ్చి దాన్ని మార్చేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాసేపటికి పింకీ నిద్ర లేచింది. సరే రిత్తు, ఇప్పుడు నేను బయలుదేరతాను. చాలా లేట్ అయింది, అమ్మ నా కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. పింకీ దాన్ని తీసుకుని తన ఇంటికి బయలుదేరి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ పాత్ర నా దగ్గర ఉంది, నాకు ఇష్టమైనవన్నీ రప్పించుకుంటాను. ఇక్కడ పింకీ దాన్ని తీసుకుని ఇంటికి వచ్చేసింది. వచ్చిన వెంటనే అమ్మతో ఏమందంటే, అమ్మ, నాకేం దొరికిందో చూడండి, ఒక మాయాజాల గిన్నె. ఏమిటి, నువ్వన్నది నిజమా? హా అమ్మా, ఇదిగో చూడండి. అప్పుడు పింకీ దాంతోటి ఏమందంటే, మాయాజాల గిన్నె, త్వరగా నాకు పాయసం ఇవ్వు. అందులోకి ఏమీ రాలేదు.
అరే ఇంకేమైనా చెప్పి చూడాలనుకుంటాను. పింకీ మళ్ళీ ఒకసారి చెప్పి చూస్తోంది. ఇలా చూడు గిన్ని, నాకు పాయాసం ఇవ్వు. కానీ ఇప్పటికీ అందులో ఏమీ రాలేదు. అసలు నువ్వేం చేస్తున్నావమ్మా? పాయాసం దానికది ఎలా వస్తుంది? ఇలా చూడండమ్మా, నేను చెప్పేది నిజమే. ఇది మాయాజాల గిన్నె. నేనింతకు ముందు పాయాసం లడ్డూ తిన్నాను. అలాగా? సరేలే, అర్థమైంది. ఆ భూతాలు రెండూ నన్ను ఏమార్చేసాయి అనుకుంటాను. నా లడ్డూలు తినేసేయ్, నన్ను కూడా ఏమార్చేసాయి. ఇప్పుడు నేను వాళ్ళని ఊరికే వదలను. మరుసటి రోజు ఉదయం ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఆ భూతాలతోటి మాట్లాడుతోంది. పింకీని చూసిన వెంటనే ఆ రెండు భూతాలు బయటకొచ్చి ఏమనంటున్నాయంటే, అరే చిన్న వచ్చేసావా? సరే ఒక విషయం చెప్పు, నువ్వు తీసుకువెళ్ళిన మాయా గిన్నె ఎలా ఉంది? ఏముంది ఇందులో? మీరు నా లడ్డూలు తినేసి నాకొక పంచైన గిన్నె మీరిచ్చారు. నా లడ్డూలు ముందు ఇవ్వండి. ఏం మాట్లాడుతున్నావు నాన్నా? మేం తినేసిన లడ్డూలు నీకు మళ్ళీ ఎలా ఇవ్వగలం? నాకవని తెలీదు. మీరు నా లడ్డూలు తిరిగిచ్చి తీరాలి, లేదంటే మీ ఇద్దరిని నేను తినేస్తాను. భూతాలు రెండు భయపడిపోయి పింకీతో ఏమన్నాయంటే, ఇలా చూడు, మమ్మల్ని తినద్దు, మేము నీకు లడ్డూలు తిరిగి చేస్తాం. కానీ ఒక విషయం చెప్పు, ఇక్కడి నుంచి ఆ గిన్నెని నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళావు? నేను గిన్నె తీసుకుని నా ఫ్రెండ్ రితు ఇంటికే వెళ్ళాను. అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకుని తర్వాతే మా ఇంటికి వెళ్ళాను. మ్మ్, ఇప్పుడే నాకు విషయం అర్థమవుతోంది. నీ ఫ్రెండే నీ గిన్నెని దొంగిలించుంటుంది. ఏంటి? ఛాన్సే లేదు. మీరు నన్ను మళ్ళీ ఏమార్చుదామని చూస్తున్నారా? మేము చెప్పేది నిజం, మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పాము. కానీ నా ఫ్రెండ్ నేను ఎలా అనుమానపడను? రితు అలాగంతా చెయ్యదు. అయితే సరే, నీకు ఈ రోజు ఈ కర్రని ఇస్తాను. దీన్ని తీసుకుని నీ స్నేహితురాళ్ళ ఇంటికి వెళ్ళు. వెళ్ళి ఏం చెప్తావో తెలుసా? దీంట్లో ఉండే అద్భుతాన్ని చూపించమన్నావు. ఆ తర్వాత ఆ మాయా గిన్నె తానుగా నీ చేతికి వచ్చేస్తుంది. పింకీ ఆ కర్రని తీసుకుని రితు ఇంటికి వెళ్ళింది. బయట నుంచే తన్ని పిలుస్తోంది. రితు, ఓ రితు, బయటికి రా. రితు బయటికొచ్చి పింకీతో ఏమందంటే, ఏమైంది? నాకు బాగా తెలుసు, నువ్వే కదా నా గిన్నెని తీసావు. త్వరగా నా గిన్నెని నాకు తిరిగిచ్చేయ్. లేదు పింకీ, నేను నీ పాత్రని దొంగిలించలేదు. సరే, ఇప్పుడు విషయం బయటపడుతుంది చూడు. అలా చెప్పి పింకీ ఏమందంటే, మంత్రదండవే, వెళ్ళు, నీ అద్భుతాన్ని చూపించు. అలా చెప్పిన వెంటనే ఆ కర్ర వెళ్లి రితుని కొట్టడం మొదలెట్టింది. రితు అటు ఇటు పరిగెడుతూనే ఉంది. కర్ర కూడా తన్ని కొడుతూనే ఉంది. నన్ను కాపాడు పింకీ. పింకీ, నన్ను క్షమించు. నీ పాత్రని తిరిగిచ్చేస్తాను. దీన్ని ఎలాగైనా ఆపే పింకీ, ప్లీజ్ కాపాడు. సరే సరే, చాలా ఆపు. కొట్టడం ఆపేసింది. దాన్ని మళ్ళీ రితు పింకీకి ఇచ్చేసింది. పింకీ సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్లి వాళ్ళమ్మతో ఏమందంటే, అమ్మా, నేనే చెప్పాను కదా ఇది మాయాజాల గిన్నెని. అబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండమ్మా. ఆ తర్వాత పింకీ పాయసం కోరుకుంది. పాయసం వచ్చింది. దీన్ని చూసి అమ్మ చాలా సంతోషించారు. చూసారా అమ్మా, ఎలా ఉంది? అవును బంగారం, నిజంగా ఇది అద్భుతమే. కానీ నీకిదెక్కడ దొరికింది? పింకీ వాళ్ళమ్మకి విషయాన్ని పూర్తిగా చెప్పేసింది. ఎలా ఆ రెండు భూతాలు తనకి ఈ గిన్నెని ఇచ్చాయని. అది మళ్ళీ దొరికాక పింకీ సీమ చాలా సంతోషంగా ఉన్నారు.